మొన్నటి వరకు బాగా ఆడి మళ్ళీ ఓడిపోతున్నాం. ఇలా అయితే ఇంకా ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేం. మీకు ఛాన్స్ లేకుండా చేస్తాంరా ఢిల్లీ. మీ మీద 47 రన్స్ తేడాతో గెలిచాం. రే ఎస్ఆర్హెచ్, మీరు మా మీద 200+ స్కోర్ కొట్టినా మేము 195 వరకు వచ్చాంరా. జస్ట్ మిస్ లో ఓడిపోయాం అంతే. జస్ట్ మిస్ కాదురా, మా వాళ్ళు ఫుల్ గా డామినేట్ చేశారు. మా పులి అభిషేక్ శర్మ 135 రన్స్ కొట్టి విధ్వంసం సృష్టిస్తే హెడ్ 37, ఇషాన్ 25, క్లాసిన్ 37 కొట్టి 243 టార్గెట్ ఇచ్చాంరా. మా నితీష్ రాణా 57, సమీర్ రిజ్వీ 41, కేఎల్ రాహుల్ 37 కొట్టి దగ్గర వరకు వచ్చాంరా. లాస్ట్ లో మా బౌలర్స్ మిమ్మల్ని పడుకోబెట్టేశారు. అసలే మ్యాచ్లు ఓడిపోతున్నాం కదా, గెలవాలి అనుకుంటే నిన్న ఘోరంగా 119కే ఆల్అౌట్ అయిపోయాం. మా ఓనర్ కి దొరికానంటే మింగుతాడు. మీ వల్ల ఈ రాజస్థాన్ ఫామ్ లోకి వచ్చిందిరా ఎల్ఎస్జీ. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నువ్వేదో పెద్ద 200+ స్కోర్ కొట్టినట్టు బిల్డప్ ఇవ్వకరా. జస్ట్ 159 కొట్టేవంతే. ఆ స్కోర్ నే మీరు చేయలేకపోయారా జఫా. రే ముంబై, ఈ రోజు మనకి జరిగేది మ్యాచ్ కాదు, యుద్ధం. మనకి జరిగిన మ్యాచెస్ లో ఎక్కువ సార్లు విన్ అయింది మేమేరా సిఎస్కే. ఈ రోజు మాత్రం గెలిచేది మేమేరా. నైట్ సాంబార్ ఎక్కువ తాగేవేంట్రా, పగటి కలలకు అంటున్నావు. ఈ రోజు మిమ్మల్ని ఓడించి మీ చేత సాంబార్ తాగేలా చేస్తాంరా ముంబై. నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల అలా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇంట్లో ఒక్కడనే ఉంటే బోర్ కొడుతుంది. సరే, మన వీడియోస్ కి వచ్చే కమెంట్స్ చూద్దాం. ఒరే, నేను చచ్చిపోలేదురా బాబు, బతికే ఉన్నాను. అర్జెంట్ గా వీడియో చేసి పెట్టాలి, లేకపోతే నిజంగానే పోయాను అనుకుంటారు. మా దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు. 243 స్కోర్ కొట్టి నాకు గెలవలేకపోయాం. మీరు రోహిత్ ని స్క్వాడ్ లో పెట్టలేదు. మా హెడ్ గాడికి కోపం వచ్చి మీ బౌలర్స్ ని చెతక్కొట్టేశాడు. ఈ హెడ్ గాడు ఒకడు రోహిత్ పిచ్చాడు. అయినా మా ప్లేయర్స్ సూపర్ గా ఆడారా. రియాన్ రికల్టన్ 123, విల్ జాక్స్ 46, హార్దిక్ పాండ్యా 31 కొట్టి 244 టార్గెట్ ఇచ్చాం. ఆ స్కోర్ ని మా హెడ్ 76, అభిషేక్ 45, క్లాసిన్ 65, సలీల్ అరోరా 30 కొట్టి ఈజీగా చేశారా. చచా, ఇంతవరకు బాగా ఆడి జీటీ చేతిలో ఓడిపోయాం. లేకపోతే మా మీదే గెలిచేస్తారా. రే, వరుసగా అన్ని మ్యాచెస్ గెలిస్తే దిష్టి పెడతారని మేమే కావాలని ఓడిపోయాం రా. ఇలాగే ప్లే ఆఫ్స్ వరకు సోది చెప్పుకుంటూ తిరుగురా ఆర్సీబీ. మొన్ననే మా పరాగ్ మీద కాంట్రవర్సీ అయ్యింది. ఈ మ్యాచ్ బాగా ఆడి గెలిస్తే మంచి పేరు వస్తుంది అనుకుంటే ఘోరంగా ఓడిపోయాం. పోనీలేరా రాజస్థాన్, నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తావులే. మా పరాగ్ కొట్టిన 90, జూరెల్ కొట్టిన 42, ఫెరీరా కొట్టిన 47 వేస్ట్ అయిపోయాయి. మా వాళ్ళు బాగా ఆడారు మరి. నిశంక 62, కేఎల్ రాహుల్ 75, నితీష్ రాణా 33 కొట్టి గెలిపించేశారు. రే, మీరు అలాగే వాదించుకోండి. ఈ రోజు మ్యాచ్ గెలిచి నేను టేబుల్ టాప్ కి వెళ్తా. ముందు మ్యాచ్ గెలరా జఫా. ఐపీఎల్ లోనే పెద్ద టీం మాది. 5 కప్పులున్న అతి పెద్ద టీం మాది. అలాంటి మేము ప్రతి మ్యాచ్ దారుణంగా ఓడిపోతున్నాం. ఇంకా మీ పని అయిపోయినట్టేరా ముంబై. అస్సాం కి వెళ్లే ఫస్ట్ టీం మీదేరా. రే ఆర్సీబీ, 17 ఇయర్స్ గా మీకు కప్పే లేదురా. ఏదో లాస్ట్ ఇయర్ కప్పు కొట్టేసరికి ఐపీఎల్ కి నువ్వే పెద్ద తోపులా ఫీల్ అయిపోకు. మేము లేట్ గా కొట్టినా లేటెస్ట్ గా కప్పు కొట్టాంరా. ఈ సీజన్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాం. మళ్ళీ మేము కప్పు కొట్టేస్తాం రా. మీరేం కొడతారా. మావింకా 5 మ్యాచెస్ ఉన్నాయి. వరుసగా అన్ని మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్ కి వచ్చేస్తాం రా. ఆశకి హద్దు ఉండాలి, గొవ్వకి సిగ్గుండాలి. పోనీలేరా సిఎస్కే, నువ్వైనా గెలుస్తున్నావు. మాకు పోటీ లేకుండా ఆడితే మజా రాదు. మేము నిన్ను అసలు గెలవనివ్వంరా. నీకు అస్సామే దిక్కు. నీ పని నెక్స్ట్ మ్యాచ్ లో చెప్తానురా. పోరా పో, ప్రాక్టీస్ చేయి, లేదా మళ్ళీ ఓడిపోతావు. నిన్నేదో లక్కీగా గెలిచేసావురా చెన్నై. లక్కీగా గెలిస్తే మేము ఒకసారే గెలుస్తాం, కానీ మేము మీ మీద 2 సార్లు గెలిచాంరా జఫా. మా ప్లేయర్స్ రికల్టన్ 37, నమందీర్ 57 కొట్టారు అంతే. మా సూర్యకుమార్ యాదవ్ బబుల్ గమ్ నవ్వులతో ఆడుతున్నాడు. దాని స్వీట్నెస్ అయిపోగానే అవుట్ అయిపోతున్నాడు. మా కార్తిక్ శర్మ 54 కొట్టాడు, ఉర్విల్ పటేల్ 24 కొట్టాడు. మా గైక్వాడ్ 67 కొట్టి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ గెలిపించాడు రా. ఐపీఎల్ ఇంకా అయిపోలేదురా. మేము ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ప్లే ఆఫ్స్ కి వెళ్ళనివ్వకుండా చేస్తాం. ఫస్ట్ లోనే ఎలిమినేట్ అయిపోయిన మీరు మమ్మల్ని ఆపుతారా జఫా. టేబుల్ టాప్ 3 లో ఉన్న మేము చీప్ గా టేబుల్ బాటమ్ లో ఉన్న కేకేఆర్ చేతిలో ఓడిపోయాం. మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందిరా ఎస్ఆర్హెచ్, అందుకే ఓడిపోయారు. నువ్వు మ్యాచ్ గెలిచినా ఉపయోగం లేదురా కేకేఆర్, ఇంకా బాటమ్ లోనే ఉన్నావు. మా కెప్టెన్ రహానే 43 కొట్టాడు, ఫిన్ ఆలన్ 29 కొట్టాడు, రఘువంశీ 59 కొట్టి మీ టార్గెట్ ని ఈజీగా చేశారు. మా అభిషేక్ సరిగ్గా ఆడలేదు, హెడ్ 61, ఇషాన్ కిషన్ 42 కొట్టారు అంతే. మా వాళ్ళు గట్టిగా ఆడుంటే 250 టార్గెట్ ఇచ్చేవాళ్ళం. 165కే ఆల్అౌట్ అయిపోయారు. మీరు 250 కొడతారా. పోయి ఆరెంజ్ జ్యూస్ పిండుకోండి. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మమ్మల్ని గుజరాత్ ఓడించేసిందా, నమ్మలేకపోతున్నాను.
ఓడిపోయాక కూడా నమ్మకపోవడం ఏంట్రా, మూసుకొని వెళ్ళిపోవాలంతే. రే గుజరాత్, మా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ లో సూర్యాంశ్ 57, మార్కస్ స్టోయినిస్ 40 కొట్టి 163 టార్గెట్ ఇచ్చాంరా. ఆ టార్గెట్ ని మా సాయి సుదర్శన్ 57, బట్లర్ 26, వాషింగ్టన్ సుందర్ 40 కొట్టి గెలిపించేశారా. ఇప్పుడు మీరు విన్ అయ్యి ఉండొచ్చు, కానీ కప్పు కొట్టేది మేమేరా. నువ్వు ఇలాగే వాగుతూ ఉండు, ఈ లోపు మేము మెల్లగా ప్లే ఆఫ్స్ కి వెళ్లి కప్పు దొబ్బేస్తాం. రాయ్ రాయ్ ఆపండ్రా ఎదవగోళ. ఈ రోజు తమిళనాడు ఎలక్షన్ లో మా అన్న టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్ గెలిచాడు, కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలి, గొడవలొద్దు. అయితే విజయన్న గెలిచిన ఆనందంలో మీరు మన వాళ్ళందరికీ పార్టీ ఇస్తారా? ఇస్తాన్రా, ఈ రోజు నుంచి ఐపీఎల్ అయ్యే వరకు మీ అందరికి సాంబార్ రైస్ ఫ్రీ. మా దరిద్రానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రతి మ్యాచ్ ఓడిపోయి ముంబై చేతిలో ఓడిపోయాం. మా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్క్వాడ్ లోకి వచ్చాక కూడా మీరు గెలుస్తారని ఎలా అనుకున్నారా? రే మేమేమీ తక్కువ స్కోర్ కొట్టలేదు. పూరన్ 63, మార్చ్ 44, హిమ్మత్ సింగ్ 40 కొట్టి 229 టార్గెట్ ఇచ్చాం. మా హిట్ మ్యాన్ విజృంభించి 84 కొట్టాడు. రికల్టన్ సూపర్ గా ఆడి 83 కొట్టి మీ టార్గెట్ ని చేసేసారా. స్టార్టింగ్ లో సూపర్ గా ఆడిన మేము ఐపీఎల్ మధ్యలో ఎంత ఘోరంగా ఓడిపోతున్నామేంటి? అది మీ తప్పు కాదురా. మా సంజు ఫామ్ లో ఉన్నాడు, 87 కొట్టాడు. కార్తిక్ శర్మ 41 కొట్టి ఇద్దరు మ్యాచ్ గెలిపించేశారు. పాయింట్స్ టేబుల్ టాప్ లో ఉండే మేము వరుసగా ఓడిపోతున్నాం. ఈ కాటేరమ్మ కొడుకులు మిమ్మల్ని ఓడించి ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసారా. మీరు ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చినా మళ్ళీ ఓడిపోయేది మా చేతిలోనే రా, కప్పు కొట్టేది మేమే. ఓడిపోయినా మీకు ఇంకా సిగ్గు రాలేదురా, మిమ్మల్ని మళ్ళీ ఓడించేస్తాం, కప్పు కొట్టేస్తాం. దగా, మోసం, మాకు అన్యాయం జరిగింది. ఓడిపోయాక అందరూ ఇలాగే మాట్లాడతారులే. రే ఎల్ఎస్జీ, చీటింగ్ చేసి గెలిచింది కాకుండా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు. మీరు 209 స్కోర్ కొడితే మాకు దారుణంగా 213 టార్గెట్ ఇచ్చారు, లేకపోతే మేము గెలిచేసే వాళ్ళం. సరే, మీకు డిఎల్ఎస్ మెథడ్ లో 213 టార్గెట్ ఇచ్చారు, ఇంతకీ మీరెంత స్కోర్ కొట్టారు? 203 కొట్టాం. అప్పుడు కూడా మీరు ఓడిపోయారు కదరా జఫా.